సిద్ధాంతాలు లేని నేతలను ప్రజలు ఎన్నుకుంటే అభివృద్ధి సాధ్యం కాదన్నారు జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్. అయోధ్య రామాలయాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకోవటం మంచిది కాదన్నారు. కేసీఆర్ అభివృద్ధిని అడ్డుకున్నారంటున్న సురేష్ షెట్కార్తో మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫేస్ టు ఫేస్. పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి అధిష్టానము డిక్లేర్ చేసింది క్లియర్గా. సురేష్ షెట్కార్కు మాజీ ఎంపీగా గతం మెదక్లో పనిచేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు మాత్రము జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో మాత్రం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మరి కాసేపట్లో కూడా వాళ్ళు ప్రచారానికి బయలుదేరే ప్రయత్నంలో ఉన్నారు. నిజంగానే వాళ్ళు గెలుపు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చూసినట్లయితే గత ప్రభుత్వం అంటే దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది. బీబీ పాటిల్ కూడా మేమే పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా గాలి అనిల్ కుమార్ కూడా పోటీ చేయబోతున్నారు. అసలు ఏ విధంగా ఉండబోతుంది, నిజంగానే మీ ప్రచారం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడు నా హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ నాకు టికెట్ కేటాయించడం, అది కూడా ఫస్ట్ లిస్ట్లో కేటాయించడం, ప్రత్యేకంగా హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ నా మీద పెట్టిన నమ్మకాన్ని వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. పార్లమెంట్ నియోజకవర్గం చేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ రహదారులు. ఇప్పుడు ముందు సంగారెడ్డి వరకే 4 లేన్ రోడ్ ఉండే. సంగారెడ్డి టు కర్ణాటక మహారాష్ట్ర వరకు 4 లేన్ రోడ్ లేకుండే. మరి నేను ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ నేను ఆ రోడ్డుకి, ఎందుకంటే జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాగా ఎదుగుతూ ఉంది. అప్పుడు అక్కడ మహేంద్ర ఆల్రెడీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళు చెప్పారు ఇది 4 లేన్ అయితేనే మీ ప్రాంతం ముందుకు వస్తుందని. తో ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు దాన్ని కృషి చేసి దానికి యాక్చువల్లీ నేను మా బార్డర్ వరకు అనుకున్నాను, కానీ అది కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ వరకు కూడా పూనా బాంబే హైవే వరకు, అట్లీస్ట్ కర్ణాటక మహారాష్ట్ర వరకు మా సంగారెడ్డి నుంచి 4 లేన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకవేళ నిజంగానే ఈ జహీరాబాదే కావచ్చు, లేకుంటే ఇచ్చటి చోట్ల కావచ్చు, బీబీ పాటిల్ 10 ఏళ్ళు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో వేలాది కోట్ల రూపాయలు తెచ్చామని చెప్తున్నారు. మీరు నారాయణ ఖేడ్ కావచ్చు, ఇప్పుడు మనకున్న జహీరాబాద్ పరిధిలో ఆందోళన, నారాయణ ఖేడ్, జహీరాబాద్ ఈ 3 పరిశ్రమలు కూడా, అంటే చక్కెర పరిశ్రమ మూతపడ్డది, తర్వాత మొన్నది మరి ప్రైవేట్ పరిశ్రమ తీసుకొస్తామని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత రైతులు ఎప్పుడు ఎడారి అంటున్నారు. అసలు వాస్తవానికి డీలిమిటేషన్లకు ఇప్పటికి తేడాలు ఏమేమి ఉన్నాయి? నాకు తెలిసినంత బీబీ పాటిల్ గారు చేసిన అభివృద్ధి ముఖ్యమైన పాయింట్ల నేను చేసిన అంటే ఏం కనిపిస్తలేదండి. నేను ఆయన పర్సనల్ బ్లేమ్ కాదు. నిజంగా 10 సంవత్సరాలు 2 సార్లు అవకాశం ఇచ్చినారు. మన రాష్ట్రంలో కూడా వారి ప్రభుత్వమే ఉండే. మరి ఏమని చేసి ఉంటే నేను చేసినా అని చెప్పాలి కదండి. బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారు. 2 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుంది. ఇక బసవేశ్వర, సంగమేశ్వర, ఇక అది ఎట్లా అంటే చెవులో పూలు పెట్టినట్లుందండి. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసినారు. కాళేశ్వరం పరిస్థితి అక్కడ ఎట్లుంది ఘోరంగా. కాళేశ్వరం తెచ్చి మా మంజీరాలు కలుపుతాండి. అరే అవసరమైంది మా మంజీరా నీళ్ళు మాకు ఇచ్చే సరిపోతుందండి. మా మంజీరాలో 29 టీఎంసీ వాటర్ ఉంటుంది. ఆ హక్కు మాకు ఇవ్వండి. మా సంగారెడ్డి జిల్లా కానీ, మెదక్ జిల్లా కానీ, నిజామాబాద్ జిల్లా హక్కు ఉన్నది. అది ఇక్కడ ఉన్న రైతులకు ఇవ్వండి. కానీ మీరేదో కాళేశ్వరం తెచ్చి పైప్ తెచ్చి, ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి మనం చూస్తున్నాం. చూడొచ్చు. వాస్తవం చూసినట్లయితే కేసీఆర్, అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటు బీబీ పాటిల్ 10 ఏళ్ళు పరిపాలించాడు. ఒక అయోధ్య రామ మందిరాన్ని తన సొంతంగా వాడుకోవడం పార్టీ రాజకీయంగా కరెక్ట్ కాదని చెప్పి సురేష్ షెట్కార్ చెప్తున్నారు. అదేవిధంగా గతంలో ఇక్కడ ఏవైతే డెవలప్మెంట్ కోసం కార్యక్రమాలు చేశామో, జాతీయ రహదారుల నిర్మాణం తప్ప మిగతా అన్నీ ఆనాటి నుంచి నేటి వరకు చేసిన వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు కనుక భజన కార్యక్రమం ఒక కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వాస్తవం లేదని చెప్తున్నారు. ఇక్కడ ఉపాధి కల్పించాము, నిమ్జు పరిశ్రమ, అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో కూడా దాదాపు అన్ని ప్రాంతాలకు సముచిత న్యాయం కల్పించామని చెప్తున్నారు ఎంపీగా ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా జాతీయ రహదారులు అనుసంధానం చేసి ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్కు లింకు, దాంతోపాటు నిమ్జు పరిశ్రమలో లక్షలాది ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఇప్పటివరకు స్థల సేకరణ చేయలేకపోయారని చెప్పి చెప్తున్నారు.